హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి ఇది శివరాత్రి ముందు రోజు అంటే శివరాత్రి రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అలా అవుతుందండి. శివరాత్రి ముందు రోజు వ్లాగ్ ఇది. సో ఇంకా పండుగ రేపే కాబట్టి పిల్లలకైతే ఇక్కడ గోరెంటాకు అయితే తీసుకొచ్చి అంతా రెడీ వాళ్ళు వచ్చేలోపు రెడీ చేసి పెడదామైతే కానిస్తున్నాను. పండుగ రోజు అంత హడావుడి అయిపోతే అన్ని పనులు ఒకరోజు చేసుకోలేము కాబట్టి నేను ముందు రోజు కొంచెం ప్లానింగ్తో అయితే రేపు చేసుకునే పనులు కొన్ని అయితే నేను ఆ రోజు పండగ ముందు రోజు శివరాత్రి అనే కాదు ఏ పండగ వచ్చినా కానీ పండగ రోజు అన్ని పనులు అయితే నేను పూర్తి చేయనండి. ముందు రోజు కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను. సో ఇలా గడపలు పూజించుకోవటం అయ్యి మాకు వెనక 2 గడపలు ఉంటాయి కాబట్టి ఒక గడపనైతే నేను ముందు రోజు పూజించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అది కాక శివరాత్రికి ఈ ప్రభలు అవి వెళ్ళటం వల్ల కొంచెం కొండకి దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంచెం మనకి కరెంట్ అనేది పవర్ అనేది 2 రోజుల నుంచి అయితే మాకు నైట్ పవర్ అయితే కట్ అవుతుందండి. సో అందుకని ముందుగానే పిండి వేసుకోవటం కానీ ఇంకా మనం కరెంట్ మిక్సీ వేసుకునే పనులన్నీ ముందుగానే కంప్లీట్ చేస్తున్నాను. ఒకవేళ కరెంట్ ఉన్నా లేకపోయినా ముందుగా మనం పనులు కంప్లీట్ చేసుకుంటే ఏది ఉండదు. సో అందుకని నేను ఇక్కడ వచ్చేసరికి గోరింటాకు అదంతా క్లీన్ చేసి ఆకులు తొడియాలు మొత్తం మొలిచేసి ఇక్కడైతే గడప అయితే పూజించుకున్నాను. ఇప్పుడైతే పిండి కూడా వేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు గోరింటాకు అయితే నూరి పెడదాము. పిల్లలైతే వచ్చేసారండి. సో టైం అయితే ఇప్పుడు వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. సో పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపించి గోరింటాకు అయితే మిక్సీకి వేద్దామని అయితే వేసాను. చిన్నప్పుడు నేను ఎక్కువ అయితే కోన్లు అయితే ప్రిఫర్ అయితే చేయనండి. పిల్లలకి ఎక్కువ ఆకు గోరింటాకే నేను పెడతాను వీలైనంత వరకు. ఇంతవరకు అయితే ఎప్పుడు నేను కూడా తక్కువే. పండగలు చిన్నప్పుడు అయితే పండగలు వస్తుంది అంటే మా అమ్మ ఆకు గోరింటాకే కోసి మాకైతే పెట్టేది. పెద్దగా మా అమ్మకి కోన్లు పెట్టడం కూడా రాదు. ఆకు గోరింటాకే సరిగ్గా పెట్టడం అయితే రాదు. నూరిచ్చేది నేనే పెట్టుకునేదాన్ని. సో పిల్లలకు కూడా మనం ఏదైనా కొంచెం న్యాచురల్ది ఇప్పుడు కోన్లలో కూడా కల్తీలు జరుగుతున్నాయి. అవి గిట్టకపోతే కొంచెం ర్యాషెస్ అని జెల్ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో అందుకని నేనైతే ఆకు గోరింటాకైతే పిల్లలిద్దరికీ అయితే ఇక్కడ నైట్ అయితే పెట్టేస్తున్నాను. అన్నం పెట్టి పెట్టాను. సో ఇంకా ఇప్పుడంటే మనకి ఏ పనైనా తప్పదు. ఒక చిన్నపిల్లలప్పుడు ఉన్నప్పుడు అమ్మ కొద్దిగా పని చేయి గడప పూదంటే నేను ఇప్పుడు మనకి అట్లా మనమే చేసుకోవాలి ప్రతి పని. మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే రేపు వాళ్ళు మరి చేస్తూ ఉంటారు, మరి ఏమంటారు. కానీ ఇంకా పనులన్నీ కంప్లీట్ అయినాయి. నైట్ వచ్చేసరికి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది. అదే లైఫ్ అంటే నేను ఎన్నో అనుకున్నాను. శివరాత్రి పెందరాళ్ళు లేచి ముగ్గు పెట్టి దీపారాజన చేసుకుందామైతే నైట్ అంతా ప్లాన్ చేసానైతే పెట్టుకున్నాను. అంటే చేలో అయితే శనగ కొయ్యాల్సి వచ్చింది. కూలోళ్ళు వస్తారులే, కోసేవాళ్ళు వచ్చి కోస్తారులే అని అయితే అన్నాడు మా హస్బెండ్. ఇంకా తీరా వచ్చేసరికి వాళ్ళు రానన్నారేసరికి శివరాత్రి రోజే ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టాను. చీకటిగా ఉండైతే ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా శివరాత్రి రోజు చేనుకెళ్ళి శనగ పీక్కోవాల్సి వచ్చింది. 2 days అయితే పట్టిందండి. ఇంకా అది మనం చేసే ప్రతి పనిలో ఇంకా శివయ్యే ఉన్నాడు అనుకొని దండం పెట్టుకొని పని అయితే చేద్దాం. సాయంత్రం వచ్చేసరికి అయితే ఇంట్లో దీపారాజన అయితే చేసుకున్నాను. సో అదండి మా శివరాత్రి అయితే ఇలా గడిచింది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సాయంత్రం అయితే స్వామి ఊరేగింపుకి అయితే వచ్చారు. ఇంకా అలా ఊరేగింపుకి వచ్చినప్పుడు పిల్లలు అందరం ఇంకా అలా సాయంత్రం అయితే ఇంకా మాకు విలేజ్లో కదా స్వామి ఊరేగింపుకి అయితే వచ్చారు.